ఈ హోటల్లో ఐటమ్స్ బాగుండటమే కాదు, బిల్లు కూడా అద్దరిపోతుంది. ఏ స్వాతి, నీకు చూసిన అబ్బాయి డ్రగ్ ఎడిక్ట్ అన్నవే, అదో అక్కడ కూర్చున్నాడు. నువ్వు తిను మామయ్య. ఎవరు? టీ షర్ట్ వేసుకుని అక్కడ కూర్చున్నాడే. ఈ చుట్టుపక్కల ఇతనే నా అబ్బాయి. అవును, ఏం ఫోటో చూడలేదా? నాకు పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉంది, తల తిరిగిపోతోంది. నువ్వు అనుకున్నట్టే సంబంధం తప్పిపోయింది కదా, వదిలేయ్. నిజమేంటో తెలియకుండా ఎలా వదిలేమంటావు? అతను ఎందుకు ఇలా రాసిచ్చుంటాడు? నువ్వు అడిగావని రాసిచ్చుంటాడు. లేదంటే లేదా నిన్నతను ఇష్టపడట్లేదేమో, అవాయిడ్ చేయడానికి ఇదే సరైన ఛాన్స్ అనుకునుంటాడు. మరి నేను అడిగినప్పుడు నిజంగానే డ్రగ్ ఎడిక్ట్ అని ఎందుకు చెప్పాలి? ఏమో, నిజంగానే డ్రగ్ ఎడిక్ట్ అయి ఉంటాడు. అతన్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. దొంగలు, తిరుగుబోతులు, డ్రగ్ ఎడిక్ట్, వీళ్ళని చూస్తే తెలీదు, వాళ్ళతో కూర్చుని మందు కొడితే తెలుస్తుంది. సెట్ అయిరా. లుక్, నిజం రాసినందుకు అతన్ని మెచ్చుకోవాలి. డ్రగ్ అడిక్షనేగా, ఇట్స్ క్యూరబుల్. చూపిస్తా. సార్, తలనొప్పి మాత్రం అడిగారుగా, ఇదిగోండి. ఓకే, అక్కడ పెట్టు. సార్, నిన్నే భద్రాచలం వెళ్ళాను, విభూతి తీసుకొచ్చాను. ఓకే, ఇది పెట్టుకుంటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది సార్. పెట్టేళ్ళవయ్యా, భద్రాచలంలో రాముల వారు స్వయంగా నీకు ఇచ్చినట్టు బిల్డప్ పోటీ. బాసు, ఇది కొంచెం స్వాతి. మత్తు మందు, బ్రౌన్ షుగర్. నువ్వైనా ఫ్రెండ్ వేగా? ఎవరు? ఆఫీస్ లోనే డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు అసలు మంచివేనా? స్వాతి, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పే, మిమ్మల్ని రిపోర్ట్ అడగడం తప్పే, కానీ మీరు చేస్తున్నది ఇంకా పెద్ద తప్పు. లేదు, నేను చెప్పే. ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి. మీరు మాట్లాడాల్సినంత మాట్లాడేశారు, ఇంకా నేనే మాట్లాడతాను. నేనంటే మీకు మర్యాద ఉందా? ఉంది. అయితే నాతో రండి. ఈ పిల్ల చాలా హాట్. ఎక్కడికి? ఎక్కడికని చెప్పను, జస్ట్ కమ్ విత్ మీ. స్వాతి, ఇటువైపు ఎక్కడికి? కాసేపు మాట్లాడకుండా కూర్చోండి. జనసేవ డ్రగ్స్ రీహాబ్. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. స్వాతి, కూర్చోండి. ఓకే, స్టే హియర్. ఇక్కడే ఉంటా. సెక్యూరిటీ, ఇతను డ్రగ్ అడిక్ట్. ట్రీట్మెంట్ కి భయపడి పారిపోవాలని చూస్తాడు, జాగ్రత్త. సార్, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? వాట్ ఈస్ దిస్ స్వాతి? ఈయన ఇక్కడే తీసుకొచ్చావేంటి? క్యూర్ చేయొచ్చు కదా మేడం. వాట్స్ హిస్ పొజిషన్ నౌ? సిట్ హియర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఇట్స్ ఓకే. వాసుకి ఎలాంటి చెడలవాటు లేదు. ఇంకా చెప్పాలంటే అతనే 12 మందిని అడ్మిట్ చేసి వాళ్ళ క్యూర్ అవటానికి హెల్ప్ చేశాడు. హీస్ సచ్ ఎ పర్ఫెక్ట్ గాయ్. ఎందుకలా రాసిచ్చారు? నేను అడిగానా? కాదు. మరి ఎందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి. నేను పెళ్ళి వద్దన్నానా, లేదా నేను మీకు నచ్చక ఈ పెళ్ళి అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతోనా? నువ్వు నాకు బాగా నచ్చావు, అందుకే రిపోర్ట్ అలా రాసిచ్చాను. మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. రెండోసారి నేను ఆఫీస్లో చూసినప్పుడు నువ్వే నా వైఫ్ అని ఫిక్స్ అయ్యాను. ఈ రోజుల్లో ఎవరు అమ్మా నాన్నల్ని పట్టించుకోవడం లేదు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని బాధ పెట్టకూడదనుకున్నావు. అది నాకు బాగా నచ్చింది. అన్నిటికంటే నీ అంబిషన్ నచ్చింది. మనసుకు నచ్చిన అమ్మాయి మనసుని సంతోషపెట్టేవాడే నిజమైన మగాడు. నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాను స్వాతి, అందుకే అబద్ధం చెప్పాను. పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్లా నీ వల్ల